సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ చిప్ టెక్నాలజీ ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నాం, ఇది మనం జాయింట్ వెంచర్ అంటే అక్కడ తయారు చేస్తామా? లేతే వాళ్ళు ఇండియాకొచ్చి తయారు చేస్తారా? ఎట్లా ఉంటుంది సార్ ఈ ఒప్పందం యొక్క 2 ఉంటాయండి. 2 ఉంటాయి. ఇప్పుడు ఎంఓయూ పెట్టుకున్నారు. ఇంకా అగ్రీమెంట్ అవ్వాలి తర్వాత. ఓకే. సార్. దీనికి వాళ్ళు అక్కడి నుంచి సప్లై చేస్తారు మాకు. హ్మ్. ఆహ్, తర్వాత మన దేశంలో ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఆ మెషిన్‌లు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే మనకు ఆహ్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఉంటాయో హ్మ్. అవి కూడా వస్తాయి. కొంత లిమిటెడ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కూడా జరుగుతుంది. హ్మ్. 100% వాళ్ళు అలాగే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ! ప్రొప్రైటరీ వాళ్ళ లైసెన్స్ తోటి మన దేశంలో తయారవుతాయి. ఆహ్, మన దేశంలో తయారైన వాటిలో వచ్చే లాభాలు వాళ్ళు కూడా తీసుకుంటారు. తీసుకుంటాం. అటువంటిది జాయింట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సార్. కొంత మనకు టెక్నాలజీ వస్తుంది. మనకు తప్పకుండా వస్తుంది మన దేశంలో. దానికి సమయం పడుతుంది. ఇనీషియల్‌గా కొన్ని రోజులు అక్కడి నుంచే మనం డైరెక్ట్‌గా కొనుక్కోవాల్సొస్తుంది కొన్ని మెషిన్స్‌ని. తర్వాత ఆ మెషిన్స్ మన దేశంలో కో ప్రొడక్షన్ అనేది కూడా జరుగుతుంది. సార్. సార్ నెదర్లాండ్ నుంచి ప్రధానమంత్రి గారు స్వీడన్ వెళ్లారు. సో, స్వీడన్ ఒప్పందాలంటే ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్ సంబంధించినటువంటి ఒప్పందాలన్నారు సార్. స్వీడన్ ఒప్పందాల గురించి కూడా ఒకసారి మాకు తెలియజేయండి. అంటే స్వీడన్ చాలా వాళ్ళు డిఫెన్స్ రంగంలో వాళ్ళకి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ గాని, ఏవియేషన్ టెక్నాలజీ గాని, గైడెన్స్ సిస్టమ్స్ కానీ, వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి స్వీడన్‌లో. కానీ వాళ్ళ దగ్గర దేశం చాలా చిన్నది. వాళ్ళ జనాభా చాలా చిన్నది, తక్కువ జనాభా. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ వాళ్ళకంత లేదు. మనకు తెలుసు గతంలో రాజీవ్ గాంధీ గారు అక్కడి నుంచి బోఫోర్స్ గన్స్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అవును. బోఫోర్స్ గన్స్ ఆయన మీద బురద జల్లి ఆయన దాంట్లో घोटाला ఉంది అని చెప్పి మనం చాలా పెద్ద అప్పుడు రాజకీయం జరిగినా కానీ కూడా హ్మ్. అదే బోఫోర్స్ గన్స్ మనకు కార్గిల్ యుద్ధంలో మనకు కలిసొచ్చింది. సార్. ఆ బోఫోర్స్ గన్స్ వల్లనే మనం టైగర్ హిల్స్, ముష్కో వ్యాలీలో అంతా మనం బొంబార్డ్‌మెంట్ చేయగలిగాము. కొండ మీద ఉన్న వాళ్ళని మనం వాళ్ళని అటాక్ చేయగలిగాం. సార్. కాబట్టి అప్పటి నుంచి కూడా మనకు వాళ్ళతోటి డిఫెన్స్ ఒప్పందాలు, డిఫెన్స్ సంబంధాలనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వాళ్ళ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర. అవి మన దేశానికి అవసరం ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం చర్చలు జరిగాయి. అలాగే వాళ్ళకి కూడా ఇప్పుడు యూరోప్‌లో ఏంటంటే గనక అమెరికా క్రమేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది కాబట్టి హ్మ్. ఆహ్, రష్యాని ఎదుర్కోవాలంటే గనక వాళ్ళు కూడా రష్యాకి వ్యతిరేకంగా నిలబడేటువంటి శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు చేయాలంటే మన దగ్గర కూడా చాలా టెక్నాలజీస్ హ్మ్. ఉన్నాయి. అలాగే మన దగ్గర కెపాసిటీ ఉంది. మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర అంత కెపాసిటీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీస్ లేవు వాళ్ళ దగ్గర. టెక్నాలజీ ఉండొచ్చు కానీ ప్రొడక్షన్ కెపాసిటీ వాళ్ళ దగ్గర అంత లేకపోవచ్చు. సార్. అందుకని ఈ 2 దేశాలు కూడాను ఈ అంశంలో చర్చలు జరిగాయి. డిఫెన్స్ ప్రొడక్షన్, జాయింట్ ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, హ్మ్. జాయింట్ రీసెర్చ్ హ్మ్. ఇవన్నీ కూడా జరగవచ్చు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన టెక్నాలజీ వాళ్ళకి చాలా కీలకం. కాబట్టి రష్యా టెక్నాలజీ నేటో దేశాలకు అర్థమైందంటే దాన్ని ఎలా కౌంటర్ చేయాలో వాళ్ళకి అది కూడా తెలుసు. హ్మ్. విన్ విన్ సిట్యుయేషన్ ఇద్దరికి కూడాను లాభసాటైనటువంటి చర్చలు జరిగినవి. స్పెసిఫిక్స్ అనేవి తర్వాత వాళ్ళ ఇండస్ట్రీను, తర్వాత మన ఇండస్ట్రీ కూర్చొని చర్చించుకుంటారు. సార్. అలాగే మన సైన్యం, మన డీఆర్‌డీఓ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ప్రస్తుతానికి మౌలికంగా ప్రధానమంత్రుల స్థాయిలో డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొనొచ్చారు. హ్మ్. సార్. తర్వాత మనకు స్వీడన్ తోటి మనకున్న దాంట్లో కీలకంగా గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సార్. ఈ రోజు చమురు మీద ఎంత డిపెండ్ అయి ఉన్నామో చూస్తున్నాం. ఆ! ప్రమాదం 80, 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలేదు. సార్. కంప్లీట్‌గా పెట్రోలు, డీజిల్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10, 12 ఏళ్లలో మనం ఎక్కడో ఉన్నటువంటి సోలార్‌ని ఇప్పుడు 500 గిగావాట్స్ దాకా తీసుకెళ్ళగలిగాం. హ్మ్. ఆహ్, విండ్ తీసుకెళ్ళగలిగాం. గ్యాస్ టర్బైన్స్ చాలా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు గ్యాస్ లేక మళ్ళీ ఆగిపోయినాయి అవన్నీ కూడా. అయిపోయింది. సార్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ట్రాన్సిషన్ కావాలి. అంటే హైడ్రోజన్ కావచ్చు, ఇతరత్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన టెక్నాలజీస్ ఆ దేశాల్లో చాలా అద్భుతంగా, విస్తృతంగా వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ రీసెర్చ్ చేసి వాళ్ళన్నీ ఇంటెలక్చువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకని దాని దృష్ట్యా చర్చలు జరిగాయి. హ్మ్. క్లీన్ ఎనర్జీ ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి సార్. టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర హ్మ్. మన దగ్గర ఏంటంటే మనకు పొల్యూషన్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి ఈరోజు బెయిజింగ్ గాని, ఢిల్లీ గాని వెళ్ళామంటే మనకక్కడ పొల్యూషన్ తట్టుకోలేం. సార్. ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి. అంత పొల్యూషన్ ఉంది మన దేశంలో. హ్మ్. మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీలన్నీ పొల్యూషన్ చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతోటి మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అలా చేస్తున్నాం. వాళ్ళేం చేశారంటే మొత్తం ఈ ప్రదూషణ అంతా తీసేసే దిశగా హ్మ్. ప్రొడక్షన్
మషిన్స్ లో ఏమి పొల్యూషన్ రాకుండా ఉండే టెక్నాలజీ పెట్టాలి. మన దేశానికి కూడా అది అవసరం కాబట్టి దాని దృష్ట్యా జరిగినాయి. అలాగే ఈ ఈ యొక్క ఆర్కిటిక్ ప్రాంతం అంతా కూడా మెల్లిగా క్రమేపీ అక్కడ నావిగేషన్ అంటే మనం షిప్లు వెళ్ళడానికి ఓపెన్ అవుతుంది. మంచుతో కూడుకున్నటువంటి ప్రాంతం అంతా కూడాను గ్లోబల్ వార్మింగ్ అందామా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఆ మంచు కరుగుతుంది. కరిగే కొద్ది ఇక్కడ మనకు చమురు ఉండొచ్చు, అక్కడ మనకు మినరల్స్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అలాగే అక్కడి నుంచి తీసుకురావడానికి చాలా సునాయాసంగా తీసుకురావచ్చు. ఇంకొక కొత్త షిప్పింగ్ లేన్ వస్తుంది మనకు. చైనా అక్కడ కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటున్నారు వాళ్ళు, వాళ్ళ అధీనంలో పెట్టుకోవడానికి వాళ్ళు అంటున్నారు. మనం అటువంటి వాళ్ళని ఏదో మనం మన మన అధీనంలో తీసుకోలేదు కానీ ఒక మైత్రి, ఒక విధమైన పార్ట్నర్షిప్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ దృష్ట్యా కూడా స్వీడన్ మనకు చాలా కీలకం. స్వీడన్ తర్వాత నార్వే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ప్లస్ నేవీ సప్లై ఇవన్నీ కీలకం కాబట్టి దాని దృష్ట్యా మోదీ గారు వాడతారు. స్వీడన్, ఈ నార్వే తోటి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు సార్. ఈ రోజు రేపట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎన్నో ఉద్యోగాలు తీసేస్తున్నాయి. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పీపుల్ సెంట్రిక్ ఉండాలి, ప్రజల ఫోకస్డ్ గా ఉండాలి అని చెప్పారు ఆయన. కాబట్టి ఇక్కడ మన దేశంలో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఆ దృష్ట్యా కొలాబరేట్ చేసుకోవాలి. దేశాలు కలిసి వెళితేనే కానీ ఇవి జరిగేటువంటి పరిస్థితి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, దానివల్ల లాభ నష్టాలు కావచ్చు, లాభాలు మనం ఎలా దాన్ని పంచుకోవచ్చు, నష్టాలు వస్తే కలిసికట్టుగా దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఈ టెక్నాలజీని వాళ్ళకు కూడా మనుషులు కావాలి. మనుషులు భారతదేశం నుంచే ఈరోజు సప్లై చేయ ప్రపంచంలో మాక్సిమం ఇంగ్లీష్ తెలిసినటువంటి వర్క్ ఫోర్స్ భారతదేశం దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుబడులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కొంత టెక్నాలజీ ఉండొచ్చు, కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఎక్స్పాండ్ చేయగలిగిన కెపాసిటీ భారతదేశం. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నవి, డిస్రప్టివ్ టెక్నాలజీస్ అన్నవి ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా అచ్చగా వెళుతుంది. కాబట్టి ఏకాకిగా మనం వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కలిసికట్టుగా మనం వెళ్ళగలిగితే కనుక అనుభవం, ఒకరి దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం ఇంకొకరు పంచుకుని కలిసి వెళ్ళేటువంటి దిశగా ప్రయత్నాలు చేయడానికి కోసం మోదీ గారు పెట్టుకుంటారు మాట్లాడారు. సో ఇప్పుడు ఇటలీలో ఏం జరగబోతుంది, ఏం కొత్త ఒప్పందాలు రాబోతుంటాయి సార్? మొట్టమొదటిది మనకు సప్లై చైన్స్. మనకు యూరోప్ కు వెళ్ళడానికి గతంలో మనకు ఈవెన్ అలెగ్జాండర్ వచ్చినప్పటి నుంచి చూస్తే మనకు భూమి మార్గంగా వెళ్ళేవారు. ఇప్పుడున్నటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత మనకు ఇరాన్, ఇరాక్, టర్కీ, అలా మనం యూరోప్ కు వెళ్ళాము. ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం అంతా యుద్ధ భూమిగా తయారైంది, రక్తసిక్తమైంది. పాకిస్తాన్ మనం సరిహద్దులు మూసేసి కూర్చున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏమో తాలిబాన్ ఉంది, ఇరాన్ లో యుద్ధం జరుగుతోంది. కాబట్టి ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. టర్కీ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, రిజబ్ తయ్యప్ ఎర్డోగాన్. కాబట్టి భూమార్గం మనకు మూతపడింది. సముద్ర మార్గంలో వెళ్దామంటే సముద్ర మార్గం ఒకటే ఉంది మనకు దీంట్లో మన సూయజ్ కెనాల్ లోనే వెళ్ళాం, ఒకటే మిగిలింది. దానికి ప్రత్యామ్నాయం చూసుకుందామని చెప్పేసి 2023లో మన దేశంలో జరిగిన G20 సమ్మిట్ అప్పుడు నిర్ణయించినటువంటి ఏదైతే కూటమి ఉన్నదో, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ పోవడం, ముంబై నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ మన షిప్పులు వెళ్ళి యుఏఈలో ఉన్నటువంటి జబల్ అలీ పోర్ట్ లో అవి షిప్పులు దించుతాయి. జబల్ అలీ ట్రైన్ లో దాన్ని లోడ్ చేస్తే కనుక డైరెక్ట్ గా ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి హైఫా పోర్ట్ దగ్గర దాకా తీసుకెడతాయి. అంటే యుఏఈ, సౌదీ అరేబియా దాటుకుంటూ ఇజ్రాయెల్ లో వెళ్ళి ఇజ్రాయెల్ లో హైఫా పోర్ట్ లో డెలివర్ చేస్తే, హైఫా పోర్ట్ లో మళ్ళీ అది షిప్పుల్లో లోడ్ చేసి అక్కడి నుంచి యూరోప్ తీసుకెళ్తాం. యూరోప్ తీసుకువెళ్తే యూరోప్ లో మనకు గేట్వే 2 దేశాలు, ఒకటి గ్రీస్, ఇటలీ. గ్రీస్ ఆల్రెడీ మనకు వాళ్ళ 2 పోర్ట్స్ మనకి ఇచ్చారు. అలాగే ఇటలీ కూడా మనకు చాలా కీలకం. పశ్చిమ యూరోప్ లో మనం యాక్సెస్ చేయాలంటే కనుక మనకు ఎస్పెషల్లీ ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, ఇక్కడంతా వెళ్ళాలంటే మనకి ఇటలీ చాలా. కాబట్టి సప్లై చైన్ లో ఇటలీ, ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ లో ఇటలీ చాలా కీలకం. అందుకని ఆ దృష్ట్యా మనం అక్కడ వాళ్ళతోటి చర్చించే దిశగా మోదీ గారు మాట్లాడుతున్నారు. మనం చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడాను అదానీ టేక్ ఓవర్ చేసి హైఫా చేతిలో, అది చైనీస్ చేతిలో ఉంటే అమెరికా ఒత్తిడి వల్ల చైనా నుంచి తీసేసి భారతదేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఇజ్రాయెల్. అలాగే గ్రీస్ కూడా 2 పోర్ట్స్ మనకి వాళ్ళు ఆఫర్ చేసి,
బహుశా అదాని, ఎల్ఎన్టీ ఇద్దరు టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సార్. అలాగే ఇటలీలో కూడా పోర్ట్స్ మనమే డెవలప్ చేసి మనం పెట్టుకునేటువంటి అవకాశాలు. ఎలాగైతే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట, మనం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట వాళ్ళు చాలా పోర్ట్స్ పెట్టుకుంటున్నారో, అలాగే మనం కూడా పావులు కలుపుతున్నాం. మనం కూడా మన ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళ పైసలు ఇచ్చి, వాళ్ళ అప్పులో ఊబిలో దించి వాళ్ళని ఒక బానిసలుగా చేసుకుంటున్నారు. మనం అలా చేయట్లేదు. పార్ట్నర్‌షిప్ చేసుకుంటున్నాం. కాబట్టి పార్ట్నర్‌షిప్ కీలకంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చాలా. సార్. మీకు గుర్తుండే ఉంటుంది మన దేశంలో మారుతి రాకముందర 2 కార్లు ఉండేవి. అంబాసిడర్ కార్, ఫియట్ కార్. ఉండేది. ఫియట్ అన్నది ఇటలీ. ఇటలీ. అంబాసిడర్ దేశంలో తయారు. ఆ! కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర క్షమత వాళ్ళది శక్తి చాలా ఉంది వాళ్ళకి. మన దీంట్లో కూడా మన ఆర్మీలో కూడా చాలా ఇటాలియన్ మన దగ్గర ఎక్విప్‌మెంట్ మన దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మనం గతంలో. కెపాసిటీ మనకు దానివల్ల కూడా దాని లాభం ఉంటుంది కాబట్టి అది కూడా చర్చలు జరుగుతాయి. సార్. అఫ్‌కోర్స్ ఇంకా చర్చలు జరగలేదు. ఫైనల్ ఔట్‌కమ్ రాలేదు కానీ ఇవాళ రేపు సార్. సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి సంబంధించిన అంశాలే ఎక్కువ ఉండబోతున్నాయి అక్కడ. ఇటలీ అందుకోసం మనకు చాలా కీలకం.